విగ్ అయితే లాస్ట్ వీక్ అయితే తీసేసాడు. ఈ వీక్ మాస్క్ తీసి ఆడతాడు అనుకున్నాను. ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టున్నాయి తన నామినేషన్ పాయింట్స్ అయితే. వీళ్ళని చూసి నాకు ఒకటే అనిపించింది. వీళ్ళు మనుషులా లేక సైకోలా అని అనిపించింది. ఎడిటర్స్ మనవోళ్ళే కట్ చేసి పడదొబ్బుతారు. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ BB8. సెప్టెంబర్ 9th ఎపిసోడ్ చూడడం జరిగింది. ఇంకా ఈ ఎపిసోడ్ నాకు ఎలా అనిపించిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైకో, ఒక కామెంటో, ఒక సబ్స్క్రైబో ఏదో ఒకటి చేసుకోండి. ఇంకా ఎపిసోడ్ నాకు ఎలా అనిపించిందో తెలుసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే నిఖిల్, పృథ్వీ, సోనియా అండ్ నవీన్ పగలబడి నవ్వుతుంటారు. ఏందబ్బా అని చూస్తే బేబక్క వెళ్ళిన పాయింట్‌ఔట్ చేసిన పాయింట్స్ మీద సెటైర్స్ వేసుకుంటూ, ఆమెను క్రిటిసైజ్ చేస్తూ ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. వీళ్ళని చూసి నాకు ఒకటే అనిపించింది. వీళ్ళు మనుషులా లేక సైకోలా అని అనిపించింది. ఇంకా హౌస్‌లో కొత్త ట్రాక్స్ అయితే మొదలయ్యాయి. అవి ఎవరెవరి మధ్య అనేది ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత కొంచెం బోరింగ్‌గా ఉంటుంది. మామూలుగా మనకు మండే ఎపిసోడ్స్ అంటేనే ఒక 'బాహుబలి' రేంజ్‌లో వార్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! కానీ 'బీబీ' టీమ్ వాళ్ళు స్టార్టింగ్ మొత్తం సోదేస్తున్నారు. ఇంకా మనకు ఎంతో ఎంటర్‌టైనింగ్ ఇచ్చే ఘట్టం రానే వచ్చింది. ద ఎలిమినేషన్ చాప్టర్ 002. ఫస్ట్ నామినేషన్ అయితే సీత చేసింది. నామినేషన్ పాయింట్స్ అయితే ఫెయిర్‌గానే ఉన్నాయి. ప్రతి సీజన్‌లో స్టార్ మా బ్యాచ్ ఉన్నట్టే ఈ సీజన్‌లో కూడా స్టార్ మా బ్యాచ్ ఉంది. సీత అయితే ఆ స్టార్ మా బ్యాచ్‌ని యేసుకుంది తన నామినేషన్‌లో. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే తన పాయింట్స్ అయితే ఫెయిర్‌గానే అనిపించాయి. అండ్ నెక్స్ట్ నామినేషన్ నవీన్ బ్రో అయితే చేశారు. తన 2 నామినేషన్ ఓట్స్‌ని అయితే చాలా సేఫ్‌గా ఆడినట్టు అనిపించింది. ఇంకా మాస్క్ పెట్టుకునే ఆడినట్టు అనిపించింది. నెక్స్ట్ నామినేషన్ అయితే సోనియా అయితే చేసింది. లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా చాలా రచ్చ చేస్తది అనుకున్నా. కానీ అంత రచ్చ అయితే చేయలేదు. చాలా సేఫ్‌గా అయితే తన నామినేషన్‌ని చేసింది. ఎందుకు పాప నామినేషన్ చేయమంటే ఒక పిట్టకథ చెప్తది. ఆమె ఎందుకు చెప్తదో ఆమెకు కూడా తెలియదు ఆ పిట్ట కథ. చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది. కాన్వర్జేషన్‌ని ఎక్కువ డ్రాగ్ చేస్తది. మేబీ స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉండాలని అనుకుంటుందేమో. ఎడిటర్స్ మనవోళ్ళే కట్ చేసి పడదొబ్బుతారు. అగైన్ మణికంఠ బ్రో అయితే మళ్ళీ సేఫ్ గేమ్ ఆడాడు. తన నామినేషన్ అయితే చాలా సేఫ్‌గా అయితే ఆడాడు. విగ్ అయితే లాస్ట్ వీక్ అయితే తీసేసాడు. ఈ వీక్ మాస్క్ తీసి ఆడతాడు అనుకున్నాను. కానీ ఈ వీక్ కూడా అట్లానే మాస్క్ పెట్టుకున్నాడు. కానీ విగ్ తీసేసాడు. బ్రో తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నామినేషన్ పాయింట్స్ అయితే అంత క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టున్నాయి తన నామినేషన్ పాయింట్స్ అయితే. నెక్స్ట్ నామినేషన్ అయితే ఆదిత్య ఓం బ్రో అయితే చేశారు. తన నామినేషన్ పాయింట్స్ అయితే ఫెయిర్‌గానే ఉన్నాయి. ఒక క్లారిటీ ఆఫ్ థాట్‌తో వాలిడ్ పాయింట్స్ మీదే నామినేట్ చేశారు. సేఫ్ గేమ్ అయితే ఏం ఆడలేదు. వితౌట్ మాస్క్ అయితే నామినేట్ చేశారు. ఇలానే మాస్క్ లేకుండా ఆడితే కొన్ని వారాల వరకు సేఫ్ అవుతారు హౌస్‌లో. నెక్స్ట్ నామినేషన్ అయితే విష్ణుప్రియ చేసింది. విష్ణుప్రియ నామినేషన్ పాయింట్స్ అయితే నాకు కూడా ఫెయిర్ అనిపించాయి. తన పర్స్పెక్టివ్‌లో చూస్తే తన స్టాండ్ తనే తీసుకొని నామినేట్ చేసినట్టు అనిపించింది. అట్‌లీస్ట్ తను అయితే సేఫ్ గేమ్ అయితే ఆడలేదు. నెక్స్ట్ అయితే శేఖర్ భాషాభాయ్ అయితే నామినేట్ చేశారు. ఆయన నామినేషన్ ఎట్లా ఉందంటే, "నువ్వు నాకు నామినేషన్ చేస్తే నేను నీకు నామినేషన్ చేస్తా" అన్నట్టు ఉంది. ఎందుకైనా సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది నాకైతే. అంత క్లియర్‌గా అయితే లేదు ఆమె నామినేషన్ పాయింట్స్ అయితే. శేఖర్ భాషాభాయ్ నామినేషన్‌తో ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చాలామంది నామినేట్ చేసేదుంది. నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ చూడాలనుకుంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.